హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మై నేమ్ ఇస్ సురేష్ అలంనేని. నేను ఒక 12 years నుంచి క్వాంటిటీ సర్వేయింగ్లో వర్క్ చేస్తున్నాను. కరెంట్లీ నేను ఒక 1200 crores ఉన్న టర్న్ ఓవర్ కంపెనీలో టెండర్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, టెండర్స్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు సెషన్ మనం ఏం చేద్దామంటే, మేబీ 30 minutes కాదు, ఐ మే టేక్ అరౌండ్ 45 minutes. సో మనం అసలు సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇండస్ట్రీ ఎలా బూమ్ అవుతుంది ఇండియాలో అనేది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకే మిగతా సెక్టార్స్ కంటే సివిల్ ఇంజనీరింగ్ సెక్టార్ నెక్స్ట్ 10-15 years లో ఎలాగ బూమ్ అవుతుంది, ఎందుకు బూమ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇదే దాంట్లో మనకి శాలరీస్ అనేది సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎక్కడ ఎక్కువ శాలరీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ మే టేక్ అరౌండ్ 20-25 minutes. అండ్ ఇంకో 20 minutes మనం ఎంట్రీ ఆర్ సిబిజీ నుంచి మీకు కోర్స్ అనేది ఏం ఆఫర్ చేయబడుతుంది, దాంట్లో ఏ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఓకే, సో లెట్ స్టాప్ అవర్ టాపిక్ టుడే. సో గేట్వే టు హై పేయింగ్ జాబ్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో హై పేయింగ్ జాబ్స్ అనేది ఎలాగ మనం సంపాదించవచ్చు. ఓకే, సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో హై పేయింగ్ శాలరీస్ ఎవరెవరికి ఉంటాయి అంటే, డిజైన్ ఇంజనీర్స్, సో ఎవరైతే ఆర్కిటెక్ట్ ఉంటారో అంటే డ్రాయింగ్స్ ఎవరైతే గీస్తారో వాళ్ళకి, స్ట్రక్చరల్ ఇంజనీర్కి, ఎంఈపీ డిజైన్ చేసిన వాళ్ళకి, బిమ్ ఇంజనీర్కి. సో డిజైన్ ఇంజనీర్కి హై పేయింగ్ శాలరీస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. సో మీకు తెలుసు కదా, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి ఒక హెడ్ ఉంటారు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్. వాళ్ళు ఏం చేస్తారు, ఓవరాల్ సైట్ని మేనేజ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ గురించి కానీ, ప్రాజెక్ట్ ప్లానింగ్ గురించి కానీ, మెటీరియల్ మొబిలైజేషను, మ్యాన్ పవర్ మొబిలైజేషను, రిసోర్సెస్ మొబిలైజేషను. సో ఇవంతా చేసే ప్రాజెక్ట్ హెడ్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా హై పేయింగ్ శాలరీస్ వస్తాయి. నెక్స్ట్ కాస్ట్ ఎస్టిమేటర్. సో ఎవరైతే ప్రాజెక్ట్ అనేది ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఓకే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అని క్యాలిక్యులేషన్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి కూడా హై పేయింగ్ శాలరీస్ అనేవి వస్తాయి. ఎవరు కాస్ట్ ఎస్టిమేటర్ అంటే, ఎవరైతే క్వాంటిటీ సర్వేయర్ ఉంటారో క్వాంటిటీ సర్వేయర్ యొక్క రోలే ఈ కాస్ట్ ఎస్టిమేట్ చేసేది. ఓకే, సో నెక్స్ట్ జనరల్ క్వాంటిటీ సర్వేయర్. క్వాంటిటీ సర్వేయర్ అంటే ఎవరు, మనకి సైట్ ఎగ్జిక్యూషన్ లో ఉండే క్వాంటిటీ సర్వేయర్. అంటే ప్రతి ఆర్గనైజేషన్ కి హెడ్ ఆఫీస్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వాంటిటీ సర్వేయింగ్ రోల్స్ అనేవి ఉంటాయి. సో ఏమేమి ఉంటాయో నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఎక్కడెక్కడ ఒక క్వాంటిటీ సర్వేయర్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో 0 stage నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడ ఒక క్వాంటిటీ సర్వేయర్ అనే రోలు ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వాంటిటీ సర్వేయర్ అంటే ఎవరు, ఏ కన్స్ట్రక్షన్ ఎకనామిస్ట్ హూ డెవలప్, కంట్రోల్ అండ్ డెలివర్ ఎ ప్రాజెక్ట్ విత్ ద మినిమం డెవలప్మెంట్ కాస్ట్. సో క్వాంటిటీ సర్వేయర్ అనే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ ఎకనామిస్ట్ అంటున్నారు. హూ డెవలప్ అండ్ కంట్రోల్ అంటే ప్రాజెక్ట్ ని తక్కువ ఎక్స్పెండిచర్ తో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే వాళ్ళే క్వాంటిటీ సర్వేయర్. ఓకే, నెక్స్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ కెరీర్ లో మనకి ఇంకెక్కడెక్కడ అడిషనల్ శాలరీస్ వస్తాయి అంటే, ఎక్కువ శాలరీస్ వచ్చే ఛాన్స్ ఉందంటే స్పెషలైజ్డ్ స్కిల్స్. సో ఎవరికైతే స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉంటాయో, ఓకే దేని పరంగా, డెవలపింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏరియాస్ లైక్ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ఆర్ క్లైమ్స్ మేనేజ్మెంట్ కెన్ ఇంక్రీజ్ ఎర్నింగ్ ప్రొటెక్షన్. సో అంటే మన కన్స్ట్రక్షన్ కంపెనీకి మనం ఏదైనా అడిషనల్ క్లైమ్ పెట్టి, ఏదైనా డీవియేషన్ నుంచి కానీ ఇంకోటి కానీ అడిషనల్ క్లైమ్స్ పెట్టి మన ఆర్గనైజేషన్ కి మనం అడిషనల్ గా ఎక్స్పెండిచర్ అంటే అడిషనల్ గా ఇన్కమ్ జనరేట్ చేయగలిగాం అనుకోండి, సో మనకు కూడా హై పేయింగ్ శాలరీ అనేది వస్తుంది. సో ఇది ఎవరు చేస్తారు, ఇది కూడా ఆబ్వియస్ గా ఒక క్వాంటిటీ సర్వేయరే చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో సింపుల్ గా ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో, సో ఫ్యాకల్టీ అంటే చిన్న చిన్న కాలేజెస్ లో చేసే వాళ్ళు కాదండి. సో ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ పెద్ద పెద్ద సిబిఐటి ఇటువంటి కాలేజెస్ లో చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో, నిక్మార్ కానీ ఇటువంటి చోట చేసే వాళ్ళకి కూడా హై పేయింగ్ సాలరీస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ బిజినెస్. సో ఈ కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ గా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా హై ఎర్నింగ్ అనేది చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ సివిల్ రిలేటెడ్ ఆర్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ అండ్ ప్లంబింగ్ రిలేటెడ్. సో ఇవన్నీ మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మనం ఎక్కువ ఎర్నింగ్ జాబ్ పరంగా కానీ అదర్ వేస్ లో కానీ మనం సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చే ఛాన్స్ ఈ
వాటిల్లో ఉండదు. ఇవన్నీ పొటెన్షియల్ జాబ్స్. సో దీంట్లో చూస్తే మనం బిజినెస్ స్టార్ట్ చేయగలరా? మీరు బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే దట్ ఈస్ వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఓకే, కాకపోతే మన దగ్గర క్యాపిటల్ ఇన్కమ్ ఉండాలి, మన దగ్గర నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఈ క్యాపిటల్ మీరు పెట్టి మీరు చేయగలరు అనే నమ్మకం ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఎనీవే. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ దాని పైకి వెళ్ళామనుకోండి, ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే మనకి ఇప్పుడు ఆ స్టేజ్ దాకా మనం వెళ్ళగలమా? ఓకే, వెళ్ళగలిగితే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ప్రాజెక్ట్ మేనేజర్ గా మనం చేయగలమా? ఇనిషియల్ గా ఇప్పుడు చేయగలమా? చేయలేము. సో అది మనకి మినిమం 20-25 years ఎక్స్పీరియన్స్ వచ్చి అన్ని ఆస్పెక్ట్స్, ఒక క్వాంటిటీ సర్వే ఆస్పెక్ట్స్ లో, ప్లానింగ్ ఆస్పెక్ట్స్ లో, సైట్ మేనేజ్ చేసే ఆస్పెక్ట్స్ లో, క్లయింట్ మేనేజ్ చేసే ఆస్పెక్ట్ లో, అన్ని విధాలుగా మనకి ఎక్స్పోజర్ ఉన్నప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ క్వాంటిటీ సర్వే ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వగలం. అప్పుడే మనకి హై ఎర్నింగ్ గ్రోత్ పొటెన్షియల్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిజైన్ ఇంజనీర్. సో మీరు ఆల్రెడీ ఆర్కిటెక్ట్ గా మీరు వర్క్ చేస్తున్నా, స్ట్రక్చరల్ గా మీరు వర్క్ చేస్తున్నా, లేదా ఎంఈపీ డిజైన్ గా మీరు వర్క్ చేస్తున్నా, బిమ్ ఇంజనీరింగ్ లో ఉన్నా, దట్ ఈస్ ఫైన్, యూ కెన్ గో విత్ యువర్ కెరియర్. బట్ ఇక్కడ మనము ఈ 4 ఎవరైతే చేయగలరో, ఎవరికైతే నియర్ టు దట్ ఆ స్టేజ్కి వెళ్ళేదానికి నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైన్. బట్ అలా కాకుండా మీరు ఇప్పుడే కాలేజీ నుంచి పాస్ అయ్యారు, మీరు జస్ట్ ఏదో బీటెక్, మన దగ్గర డిగ్రీ ఉంది, మీరు రీసెంట్ గా కాలేజీ నుంచి పాస్ అయ్యారు, లేదంటే మీరు ఆల్రెడీ సైట్ ఎగ్జిక్యూషన్ లో వర్క్ చేస్తూ ఉన్నారు, ఒక 5 years నుంచో 3 years నుంచో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. సో మీరు మీ శాలరీ అనేది విత్ ఇన్ ఒక 2-3 years లో, ఇమీడియట్ గా కాదు, మేబీ విత్ ఇన్ 2-3 years లో మీరు ఈ హై ఎర్నింగ్ ప్యాకేజీకి వెళ్ళే ఛాన్స్ ఎక్కడైతున్నా ఉంది అంటే నాకు తెలిసినంత బట్టి క్వాంటిటీ సర్వేయర్కి మాత్రమే ఉంది. ఓకే, సో మిగతా రోల్స్ అన్ని ఎస్, మిగతా వాటిల్లో కూడా హై ఎర్నింగ్ సంపాదించవచ్చు, కాకపోతే ఇట్ విల్ టేక్ టైం. మీరు ఒక 10 years వెయిట్ చేయాల్సి రావచ్చు, 5 years వెయిట్ చేయాల్సి రావచ్చు, డిఫరెంట్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి రావచ్చు. బట్ తక్కువ టైంలో ఎర్న్ చేయగలిగింది, హై పొటెన్షియల్ ఎర్నింగ్ అనేది మీరు చేయగలిగింది ఒక క్వాంటిటీ సర్వే గురించి మీరు ఎర్న్ చేయగలరు, నాకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు అసలు సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎలాగుంటుంది, 10 years, నెక్స్ట్ 15 years ఎలాగుంటుంది అనే దానికి సింపుల్ గా మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తాను, మీకే అర్థమైపోతుంది. ఎందుకు మన ఇండియాకి చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉంది, స్టిల్ ఇండియాకి చాలా గ్రోత్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో దేశమంతా జనాభా అంతా తగ్గిపోతున్నారు, ఇండియాలోనూ జనాభా అంతా పెరుగుతున్నారు. సో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవ్వాలి మన కంట్రీలో. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇప్పుడు ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకు? ఎక్కడైతే మ్యాన్ పవర్ అవైలబుల్ గా ఉంటారో అక్కడే వాళ్ళ ఇండస్ట్రీ అనేది నడుస్తుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎందుకు గ్రోత్ అయింది ఇన్ని సంవత్సరాల నుంచి, ఎందుకు వరల్డ్ లో నెంబర్ 2గా ఉందంటే వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్. బట్ ప్రెసెంట్ ఈస్ ఓకే, బట్ నెక్స్ట్ 10-15 years లో చైనాలో ఉండే పాపులేషన్ అనేది డ్రాస్టికల్ గా తగ్గిపోబోతుంది. అండ్ ఇండియాలో ఉండే పాపులేషన్ అనేది ఎవరైతే ఆ టైంలో వర్క్ చేయగలిగే కెపాసిటీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపులేషన్ అనేది డ్రాస్టికల్ గా పెరగబోతుంది. సో ఆల్ ఓవర్ గ్లోబ్ ప్రెసెంట్ ఇండియాలో వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీస్ స్టార్ట్ చేయడానికి, వాళ్ళ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి చూస్తారు. ఓకే, సో మచ్ గ్రోత్ పొటెన్షియల్ ఇస్ దేర్. సో దీంట్లో కొన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు, దట్ టు రిలేటెడ్ టు సివిల్ ఇంజనీరింగ్ లో ఉండే గ్రోత్ పొటెన్షియల్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఇండియాలో అమృత్ ద్వారా స్టేషన్ స్కీమ్ అని జరుగుతున్నాయి. సో ఓవరాల్ ఇండియాలో 1275 స్టేషన్స్ అనేవి మోడర్నైజ్ చేస్తున్నారు. ఓకే, 1275 స్టేషన్స్ అనేవి మోడర్నైజ్ చేస్తున్నారు. ఈ కౌంట్ ఇంకా పెరుగుతుంది. సో ఇన్ని స్టేషన్స్ మోడర్నైజ్ చేస్తున్నారంటే ఎంతమంది వర్కర్స్ కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, జస్ట్ ఆలోచించండి. ఓకే, సో ఓన్లీ ఈ 1275 లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే 72 రైల్వే స్టేషన్స్ అనేవి ప్రజెంట్ డెవలప్మెంట్ కి ప్రపోజల్ లో ఉన్నాయి. 72 రైల్వే స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఓవరాల్ ఇండియాలో 1275, దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో 72 ఉన్నాయి, అండ్ తెలంగాణలో 39 ఉన్నాయి. ఓకే, అండ్ ఇలాగా డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ ఉన్నాయి. సో ఇన్ని రైల్వే స్టేషన్స్ అనేవి డెవలపింగ్ జరుగుతూ ఉంది. సో దిర్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ నెక్స్ట్ 5 to 10 years. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన ఏవియేషన్ మినిస్టర్ ఏం చెప్తున్నారు,
ఇండియా యాడెడ్ 1 new airport every 40 days in the last 10 years. సో లాస్ట్ 10 years లో ప్రతి 40 రోజులకి ఒక ఎయిర్పోర్ట్ అనేది కట్టాము ఇండియాలో. ఓకే, సో అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేవి వస్తున్నాయి ఇండియాలో జస్ట్ ఇమాజిన్. ఓకే, 40 రోజులకి ఒకటి అంటే పర్ ఇయర్ సుమారుగా 10 ఎయిర్పోర్ట్స్ కడుతున్నారు. ఓకే, దిస్ ఇస్ ఎ ర్యాపిడ్ గ్రోత్. ఇంకా స్పీడ్ గా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కట్టాలని ఇంకా ట్రై చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉంది ర్యాపిడ్ గ్రోత్ అంటే నేషనల్ హైవేస్. సో 10 years బ్యాక్ జస్ట్ ఇన్ 2014 91,287 కిలోమీటర్స్ ఉంది ఇండియాలో ఉన్న నేషనల్ హైవేస్. అది ఇప్పుడు 1,46,195 కిలోమీటర్స్ అయింది. అంటే 10 years బ్యాక్ కి ఇప్పటికి 60% గ్రోత్ వచ్చింది నేషనల్ హైవేస్ ఆల్ ఓవర్ ఇండియా. సో మీరు ఆల్మోస్ట్ మీరు ఏపీలో ఉన్న, తెలంగాణలో ఉన్న, ఏ స్టేట్ లో ఉన్నా సరే ఇండియాలో మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి డిస్టిక్ లో మినిమం 2 or 3 నేషనల్ హైవేస్ మీరు చూస్తూనే ఉంటారు జరుగుతూ ఉన్న వర్క్స్. అంత ర్యాపిడ్ గా ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్ అనేవి జరుగుతాయి. ఓకే, సో అదే తెలంగాణలో అయితే 10 years బ్యాక్ 2,511 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 2024 ఎండింగ్ కి 5,000 కిలోమీటర్స్ అయింది. అంటే ఆల్మోస్ట్ 50% నేషనల్ హైవే లెంత్ అనేది తెలంగాణలో పెరిగింది. అదే ఇది కాకుండా మనకి తెలంగాణలో ప్రజెంట్ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి కడుతున్నారు, అందరు ఇనే ఉంటారు. ఇది ఒక 350 కిలోమీటర్స్ లెంత్ రీజనల్ రోడ్ అనేది కడుతున్నారు. ఇదే కాకుండా అవుటర్ రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో మనకి చాలా డిఫరెంట్ ఏరియాస్ లో రేడియల్ రోడ్స్ అనేది కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగబోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ లో 10 years బ్యాక్ కి ఇప్పటికి ఇంతకుముందు అరౌండ్ 4,300 కిలోమీటర్స్ ఉంటే నేషనల్ హైవేస్, ఇప్పుడు అది 6,590 కిలోమీటర్స్ అయింది. సో ఇక్కడ కూడా మనకి అరౌండ్ 40-45% అనేది నేషనల్ హైవేస్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఓవరాల్ ఇండియాలోనే 60% 10 years బ్యాక్ కి ఇప్పటికి, అంటే ఎప్పుడో మనకు తెలిసిన 100 సంవత్సరాల నుంచి ఉన్న నేషనల్ హైవేస్ ఎంతైతే ఉన్నాయో దాంట్లో 60% కెపాసిటీ లాస్ట్ 10 years లో కన్స్ట్రక్షన్ జరిగింది ఇండియాలో. అండ్ ఇదే ఫేస్ ఇంకా స్పీడ్ గా చేయాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఇండియా నేషనల్ హైవేస్ లెంత్ లో వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ నెట్వర్క్ ఉంది ఇండియాకి. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా అదర్ హ్యూజ్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి మన ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రిలేటెడ్. సో అమరావతి ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ లేదని మీ అందరికి తెలుసు. సో ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ఒక హ్యూజ్ క్యాపిటల్ అనేది కావాలి. సో దానికి గవర్నమెంట్ అనేది 58,000 crores తోటి ఓన్లీ టు డెవలప్ రోడ్స్, బిల్డింగ్స్ అండ్ ఎక్సెట్రా, ఓన్లీ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ కి చేయడానికి మాత్రమే 58,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఓకే, సో ఇది కాకుండా మన అమరావతి లాగా ఇంకొక సిటీ అనేది డెవలప్ చేస్తున్నారు. గుజరాత్ లో అహ్మదాబాద్ ఇవన్నీ ఫిల్ అయిపోయినాయని చెప్పేసి దొలెరా అని ఒక సిటీ డెవలప్ చేస్తున్నారు. సో ఇది మొత్తం మ్యాన్ మేడ్ సిటీ దొలెరా. మన అమరావతి ఎలాగైతే కట్టుతున్నారో సేమ్ అలాగే దొలెరా అనేది కూడా ఒక మ్యాన్ మేడ్ సిటీ తయారు చేస్తున్నారు. సో దానికి అరౌండ్ 36,000 crores అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కలిసి. ఓకే, సో ఇలాగా లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి. నేను మీకు కొన్ని మేజర్ డెవలప్మెంట్స్ చెప్పాను. ఓకే, ఇవి కాకుండా అదర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అంటే లాస్ట్ మనకి కోవిడ్ వచ్చి అయిపోయిన తర్వాత ఇండియాలో నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అనేవి కడుతున్నారు. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్, నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేవి కడుతున్నారు. ఓకే, సో ఇంతకుముందు 30 bedded హాస్పిటల్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ 100 bedded కి అప్గ్రేడ్ చేస్తున్నారు. ఓకే, సో కోవిడ్ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ ఇంపార్టెన్స్ అనేది తెలిసినాయి, మన దగ్గర ఉండే కెపాసిటీస్ ఏంటియో తెలిసినాయి. సో ఇండియా ఈస్ ఇంప్రూవింగ్ అవర్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా ఇందాక మీకు ఫస్ట్ లో చెప్పినట్టు ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ అనేవి రాబోతుంది. ఓకే, చాలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి రాబోతుంది. సో ఫాక్స్కాన్ ఇంతకుముందు చైనాలో ఉండేది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇండియాలో చిన్న చిన్న ప్లాంట్స్ ఉండేవి. ప్రజెంట్ యాపిల్ తో టైఅప్ అయ్యి బెంగళూరులో చాలా హ్యూజ్ ప్లాంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ బెంగళూరులోనే కాకుండా దే ఆర్ ప్లానింగ్ ఇన్ చెన్నై అండ్ హైదరాబాద్ లో అవుట్స్కట్స్ లో కూడా దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇండియా ఈస్ లుకింగ్ టు ఇంప్రూవ్ ద లెంత్ ఆఫ్ మెట్రో. సో ఇండియాలో ప్రజెంట్ అరౌండ్ 980 kilometers ఎంతో మెట్రో లెంత్ ఉంది. ఓకే, నెక్స్ట్ 10-15 years లో దానికి 3 to 4 times మెట్రో లెంత్ అనేది పెంచాలి అని టార్గెట్ గా పెట్టుకున్నారు. స్టిల్ ప్రపంచంతో వేరే కంట్రీస్ తో పోలిస్తే మన మెట్రో లెంత్ అనేది చాలా తక్కువ. ఓకే, సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఆ లెంత్ అనేది
3 times మినిమం నెక్స్ట్ 10 years 3 times పెంచాలని టార్గెట్ గా ఇండియా పెట్టుకుంది. మీరు ఇదే ఉంటారు, హైదరాబాద్ లో phase 2 మెట్రో అనేది జరగబోతుంది. నెక్స్ట్ విజయవాడలో మెట్రో రాబోతుంది, వైజాగ్ లో మెట్రో రాబోతుంది. సో మనకు తెలిసిన ఏరియా. ఇవి కాకుండా ముంబైలో మెట్రో నెట్వర్క్ పెరుగుతుంది, బెంగళూరులో మెట్రో నెట్వర్క్ పెరుగుతుంది, ఢిల్లీలో కూడా మెట్రో నెట్వర్క్ పెరుగుతుంది. సో ఇలాగా ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడంతా మెట్రో నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇది కాకుండా ఇంకా ఐటీ ఇండస్ట్రీ. సో ఇండియా ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో టాప్ లోనే ఉంది, అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీస్ అనేవి రాబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా రూరల్ రోడ్స్. సో రూరల్ రోడ్స్ కూడా ఇప్పుడు ఆర్గనైజేషన్ పెరిగిపోయింది. సో మీ ఊరు నుంచి మీరు ఏ హైదరాబాద్కి వచ్చో, బెంగళూరుకి వచ్చో, విజయవాడకి వెళ్ళో వర్క్ చేస్తున్నారు. సో మీ ఊరు నుంచి అక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ రావాలంటే కంపల్సరీ ఈ రూరల్ రోడ్స్ అనేవి సిటీకి కనెక్టెడ్ గా అవ్వాల్సిందే. సో నెంబర్ ఆఫ్ రూరల్ రోడ్స్ అనేవి ఇంకా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ రెసిడెన్షియల్ యూనిట్స్. సో ఆర్గనైజేషన్ పెరిగిపోయినప్పుడు మీకు ఊర్లో ఒక ఇల్లు ఉన్నా సరే మీకు రెంట్ కొనటానికో లేకపోతే మీరు కొనటానికైనా సరే సిటీస్ లో ఇంకా నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ యూనిట్స్ అనేవి పెరగబోతాయి. ఓకే, సో ఇవి మనకు వస్తున్న మేజర్ డెవలప్మెంట్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో మనకి రైల్వే స్టేషన్స్ డెవలప్ అవుతున్నాయి, రైల్వే లెంత్ డెవలప్ అవుతుంది, ఎయిర్పోర్ట్స్ డెవలప్ అవుతున్నాయి, కనెక్టివిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్స్ అవుతున్నాయి. ఇవి కాకుండా నేషనల్ హైవేస్ డ్రాస్టికల్ గా చేస్తున్నారు. ఓకే, సో మనకున్న మేజర్ నెట్వర్క్స్ ఏంటి? ఎయిర్పోర్ట్స్, రైల్వేస్ అండ్ నేషనల్ హైవేస్. 3 డ్రాస్టికల్ గా వర్క్ అనేది జరుగుతుంది. డ్రాస్టికల్ గా ఇంకా దాని మీద గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోతుంది ఇయర్ ఆన్ ఇయర్. ఇవి కాకుండా స్పెషల్ డెవలప్మెంట్స్ లైక్ మన అమరావతి క్యాపిటల్ కావచ్చు, ఈ దులెరా సిటీ కావచ్చు, ఇలాగా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆ సిటీస్ లో పెడుతున్నారు. ఓకే, ఇవి కాకుండా ఇంకా ప్రైవేట్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. సో దీనికి మీకు ఇక్కడ కొన్ని సింపుల్ గా కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఇది ఎల్ఎన్టీ వాళ్ళది మొన్న మార్చ్ 2025 కి ఉన్న ఆర్డర్ ఎంతో తెలుసా? వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసింది 2557 బిలియన్ అయితే వాళ్ళ ఆర్డర్ ఇక్కడ చూడండి మధ్యలో 2557 బిలియన్ అయితే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న ఆర్డర్ బుక్ ఎంతో తెలుసా? 5791 బిలియన్ ఉంది. సో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎంతైతే టర్న్ ఓవర్ చేశారో దానికి 2 times కంటే ఎక్కువ ఆర్డర్ బుక్ ఉంది. అదే మీరు ఫస్ట్ కాలంలో చూసారనుకోండి, ఇక్కడ ఆర్డర్ ఇన్ఫ్లో వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చిన ఆర్డర్ ఇన్ఫ్లో చూడండి ఎంత ఎక్కువ ఉందో. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది చాలా గ్రోత్ ప్రొటెన్షన్ ఉంది అని. సో ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి. ఇది ఎన్సిసి. సో ఎన్సిసి వాళ్ళది లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 27,000 crores. ఇప్పుడు వాళ్ళ ఆర్డర్ బుక్ ఎంత ఉందో చూడండి, 71,568. ఓకే, 27,000 వాళ్ళు చేస్తే 71,000 వాళ్ళ ఆర్డర్ బుక్ ఉంది. సో 3 times వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ కంటే అరౌండ్ 3 times వాళ్ళ ఆర్డర్ బుక్ అనేది ఎక్కువ. నెక్స్ట్ ఇది ఆఫ్ఘాన్స్. ఓకే, సో ఈ ఆఫ్ఘాన్స్ అనే వాళ్ళది టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ వచ్చేసి 13,000 crores ఉంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ అనేది 37,000 crores ఉంది. సో ఇది కూడా నియర్ బై 3 times ఆఫ్ఘాన్స్ వాళ్ళది కూడా. ఇది అశోక బిల్డ్కాన్ వాళ్ళది. సో అశోక బిల్డ్కాన్ వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ అరౌండ్ 8,9,000 crores చేస్తే ఇప్పుడు అరౌండ్ 15,000 వాళ్ళ ఆర్డర్ బుక్ ఉంది. ఇది జే కుమార్. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ 5,000 చేంజ్ టర్న్ ఓవర్ ఎంతో 5,700 ఎంతో ఉంది వాళ్ళ టర్న్ ఓవర్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత ఆర్డర్ బుక్ ఉంది చూడండి, 22,238 crores. వాళ్ళు చేసింది లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5,600 ఎంతో ఉంటే 22,000 కోట్లు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆర్డర్ బుక్ ఉంది. నెక్స్ట్ ఇది కేఈసి ఇంటర్నేషనల్. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ వీళ్ళు చేసిన టర్న్ ఓవర్ 22,000 crores అరౌండ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ చూడండి 40,000 కోట్లు ఉంది. ఓకే, సో ఇవన్నీ మీకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉండే ఇండస్ట్రీసే మీకు చూపిస్తున్నారు. ఇది చూడండి అసలు పవర్ మెక్. సో ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ పవర్ మెక్ అనేది. వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసిన ఫైనాన్షియల్ రెవెన్యూ ఇక్కడ చూడండి, FY25ది 5,279 crores. వాళ్ళు చేసిన టర్న్ ఓవర్ ఎంత లాస్ట్ ఇయర్ 5,280 crores చేస్తే ఇప్పుడు వాళ్ళ ఆర్డర్ బుక్ చూడండి ఎంత ఉందో 53,994 crores. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎంతైతే టర్న్ ఓవర్ చేశారో దానికంటే 10 times ఎక్కువగా వాళ్ళకి ప్రజెంట్ ఆర్డర్ బుక్ అనేది ఉంది. ఓకే, సో ఇది ఎంత డ్రాస్టికల్ గా మీకు ఈ 5-6 కంపెనీలు ఎంత చూపించానంటే ఇండియాలో ఉండే కొన్ని మేజర్ కంపెనీస్ చూపించాను. ఇంకా షాపూర్జీ, టాటా ప్రాజెక్ట్స్ ఇవి కూడా ఇంకా మేజర్ కంపెనీస్ ఉన్నాయి. కాకపోతే
మీకు ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ చూపించాలని చెప్పేసి ఏవైతే స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి తీసి కొన్ని మీకు చూపించారు. సో మీరు మనం యావరేజ్ గా చూసినా కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేశారో దానికంటే మినిమం 3 times నుంచి 4 times అనేది అన్ని కంపెనీస్ దగ్గర ప్రజెంట్ ఆర్డర్ బుక్ ఉంది. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది ఫ్యూచర్ లో మన సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా అనేది మీకు అర్థమవడం కోసం నేను ఇది చూపించాను. ఓకే, సో నెక్స్ట్ మన టాపిక్ వద్దాం. సో మన టాపిక్ లో మనకి క్వాంటిటీ సర్వేర్ గురించి చెప్తానన్నాను. సో క్వాంటిటీ సర్వేర్ అనే వాళ్ళు అసలు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు, ఓన్లీ సైట్ లో బిల్ చేయటం మటుకే కాదు క్వాంటిటీ సర్వేర్ అనేది. క్వాంటిటీ సర్వేర్ రోల్ ఇస్ బియాండ్ దట్. సో ఎక్కడెక్కడ ఉంటుంది, ఫస్ట్ మనకు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఆ ప్రాజెక్టు క్లయింట్ ఉండాలి. సో క్లయింట్ అంటే ఎవరు, మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ. సో ఏదో ఒక క్యాడ్బరీ వాడికి ఒక ప్రాజెక్ట్ కట్టాలి. సో వీళ్ళని క్లయింట్ అంటారు. ఎవరైతే ఓనర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఉంటారో వాళ్ళని క్లయింట్ అంటారు. సో ఓనర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ గవర్నమెంట్ అనుకుందాం. ఓకే, ఏదో ఒక స్టేట్ గవర్నమెంట్ అనుకుందాం. దాంట్లో వాళ్ళకి ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో ఆర్ఎన్బి ఉంది, లేదంటే ఏపీలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి హైదరాబాద్ లోను విజయవాడలోను ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ టెండర్ డాక్యుమెంట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, అక్కడే ప్రొక్యూర్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, అక్కడే కాస్ట్ వర్కింగ్ అంటే స్టాండర్డ్ డేటా క్యాలిక్యులేషన్ చేయటం కానీ, ఓకే డేటాస్ క్యాలిక్యులేషన్ చేయటం కానీ, రేట్ అనాలిసిస్ చేయటం కానీ, కొటేషన్ తెప్పించుకునే వాళ్ళు కానీ ఉంటారు. సో ఈవెన్ ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా సరే వాళ్ళ హెడ్ ఆఫీస్ లో సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఉంటారు, హూ ఈస్ రిలేటెడ్ టు క్వాంటిటీ సర్వేయింగ్. క్వాంటిటీస్ క్యాలిక్యులేషన్ చేయటం కానీ, రేట్ అనాలిసిస్ చేయటం కానీ స్టేట్ ఎస్ఓఆర్ ప్రకారం, ఓకే లేదు కొత్త ఐటమ్ వస్తే మార్కెట్ రేట్ నుంచి కొటేషన్ తెప్పించుకొని అది టెండర్ ఫ్లోట్ చేయటం కానీ ఇలాగ ఉంటారు. ఈవెన్ ప్రైవేట్ వర్క్ అయినా సరే వాళ్ళు బిఓక్యూ తయారు చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ తో మాట్లాడటానికి, కాంట్రాక్టర్ తో మాట్లాడటానికి వాళ్ళ సైడ్ కూడా ఒక కంపల్సరీ ఒక టీం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కన్సల్టెంట్. సో కన్సల్టెంట్ అంటే ఎవరు, ఎవరైతే ప్రాజెక్ట్ మానిటరింగ్ చేస్తారో డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎవరైతే ప్రాజెక్ట్ మానిటరింగ్ చేస్తారో వాళ్ళు కన్సల్టెంట్స్. సో ఈ కన్సల్టెంట్స్ లో ఎవరెవరు ఉంటారు, కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, కాస్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, ఎస్టిమేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ కాంట్రాక్టర్. సో కాంట్రాక్టర్ ఎవరు, టెండరింగ్ చేసేవాళ్ళు, ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, కాస్ట్ చేసి చూసేవాళ్ళు, బిల్డింగ్ చేసేవాళ్ళు. సో ఒక కాంట్రాక్టర్ కి టెండరింగ్ టీం ఉండాలి, ప్రొక్యూర్మెంట్ టీం ఉండాలి, కాంట్రాక్ట్ టీం ఉండాలి, కాస్ట్ వర్కింగ్ చేసే టీం ఉండాలి, సైట్ లో బిల్లు చేసేవాళ్ళు కూడా ఉండాలి. సో ఇంతమంది ఒక ఆర్గనైజేషన్ లో ఉండాలి. ఓకే, 1 సెకండ్ అండి. ఓకే, సో ఒక కాంట్రాక్టర్ కి వాళ్ళు టెండర్ కోట్ చేయాలంటే ఆ టెండరింగ్ డిపార్ట్మెంట్ లో నేను వర్క్ చేస్తుంది ఇక్కడే ఒక కాంట్రాక్టర్ దగ్గర టెండరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ గా నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, సో ఈ టెండరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి ఒక ఆర్గనైజేషన్ కి, వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కి కావాల్సిన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ టీమ్ అంటే టెండర్ డాక్యుమెంట్ లో ఉండేవన్నీ చదవటానికి, లెటర్స్ రాయడానికి దానికి ఒక కాంట్రాక్ట్ డాక్యుమెంట్ టీమ్ ఉంటుంది. తర్వాత కాస్టింగ్. సో హెడ్ ఆఫీస్ లో సైట్ లో నుంచి వచ్చిన సబ్ కాంట్రాక్టర్ బిల్స్ చెక్ చేయడానికి కానీ, వర్క్ ఆర్డర్స్ వేయడానికి కానీ కాస్టింగ్ మానిటరింగ్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. తర్వాత సైట్ లో బిల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఒక కాంట్రాక్టర్ దగ్గర ఇంతమంది ఉంటారు. సో కన్సల్టెంట్ దగ్గర డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, క్వాంటిటీ సర్వేకి. క్లయింట్ దగ్గర డిఫరెంట్ రోల్స్ ఉన్నారు. సో ఓన్లీ మనం ఈ బిల్డింగ్ అనేది ఒక చిన్న పార్ట్, క్వాంటిటీ సర్వే చేసే ఒక చిన్న పార్ట్. ఇలా కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వేస్ దగ్గర క్వాంటిటీ సర్వే ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇది క్వాంటిటీ సర్వే యొక్క గ్రోత్ పొటెన్షియల్. సో ఎంత ఉంటుంది తెలుసా, ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో అంటే జనరల్ గా ఎంట్రీ లెవెల్ జాబ్ అనేది మీకు 3 to 6 lakhs అని చెప్పాను. బట్ ఇట్ మే స్టార్ట్ ఫ్రమ్ 1.8 lakhs అంటే 15,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైతే జిఈటి నుంచి వచ్చారో వాళ్ళకి 15,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది.
బట్ జనరల్ గా ఒక 2 years 1.5-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు 3 lakhs అనేది మినిమం ఇస్తున్నారు. 1.5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 3 lakh అనేది మినిమం ఇస్తున్నారు. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది 3 to 6 lakh మధ్యలో ఉంటుంది. ఓకే, మిడ్ లెవెల్ జాబ్స్ ఎవరైతే 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి 6 lakhs to 15 lakhs దాకా వస్తుంది. 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి వాళ్ళల్లో ఉండే పొటెన్షియల్ ప్రకారం 6 to 15 lakhs దాకా గ్రోత్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ఉంది. నెక్స్ట్ సీనియర్ క్యూఎస్. సో ఈ సీనియర్ క్వాంటిటీ సర్వేర్ అయితే ఎవరైతే 10 years దాటి అప్ టు 25-30 years ఉంటారో వాళ్ళకి అప్ టు 60 lakhs దాకా ఎర్నింగ్ పొటెన్షియల్ వచ్చేది ఉంది. ఓకే, సో ఇది చాలా మంది నేను చూశాను. ఈవెన్ నేను కూడా ఈ బ్రాకెట్స్ లోనే ఉన్నాను సమ్వేర్, బట్ నాట్ ఇంత హై కాదులేండి, అరౌండ్ 18 lakhs లో ఉన్నాను. సో ఇట్లాగా డిఫరెంట్ పొటెన్షియల్. ఇంకా వేరే డిపార్ట్మెంట్ లో హెడ్స్ అయితే వాళ్ళకి 60 lakhs కంటే ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో క్వాంటిటీ సర్వేయర్స్ కాస్ట్ మానిటరింగ్ చేస్తారు మా హెడ్ ఆఫీస్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ ఫ్రీలాన్సర్. సో ఎవరైతే ఫ్రీలాన్సర్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా వాళ్ళ అవర్లీ బేస్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ అనేది వాళ్ళ ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాకా మీకు చూపించింది మనకి క్వాంటిటీ సర్వేయర్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇండస్ట్రీ అనేది ఎలా బూమ్ అవుతుంది ఇండియాలో అనేది చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు మనం ఇక్కడ ఈ కోర్సులో మీకు ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోర్స్ అనేది మీకు ఎంట్రీ అండ్ కార్బన్ బ్లూ గ్లోబల్ ఇద్దరి పార్ట్నర్షిప్ లో మీకు కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో కార్బన్ బ్లూ వచ్చేసి కార్బన్ బ్లూ గ్లోబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి దోహా ఖతార్ లో ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు దాకా 500+ గ్లోబల్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు. సౌదీలో, యుఏఏలో, ఇండియాలో, మాల్దీవ్స్ లో, ఆఫ్రికాలో. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ. సో ఎంట్రీ అనేది ఇప్పుడు దాకా మోర్ దెన్ 1000+ ప్రైవేట్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఇట్లాగా డిఫరెంట్ సెక్టర్స్ లో. సో మా కాన్సెప్ట్ ఏంటి, ఈ కోర్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ లెర్నింగ్. అంటే మీరు బీటెక్ లో చదివిన దానికి ఇండస్ట్రీలో చూసేదానికి చాలా మటుకి డిఫరెన్స్ ఉంటుంది. మన లింకింగ్ అనేది ఓన్లీ బీటెక్ లో చదివిన దానికి మనం ఎగ్జాక్ట్ గా సైట్ లో వర్క్ చేసేదానికి లేకపోతే క్వాంటిటీ సర్వేలో వర్క్ చేసేదానికి ఓన్లీ కొంత మాత్రం మేబీ 20% అలాగా లింక్ అయి ఉంటుంది. బట్ మిమ్మల్ని ఇండస్ట్రీ రెడీగా తయారు చేయటం కోసం, మీరు ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మీరు వర్క్ చేయటం కోసం తయారు చేసేదానికోసం, ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయటం కోసం ఈ ఎంట్రీ అండ్ సిబిజీ అనేది ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీకు కోర్స్ లో ఏం ప్రొవైడ్ చేస్తారంటే మేజర్ గా, సో సింపుల్ గా మీరు మీ రెజ్యూమ్ అనేది ఒకటి స్క్రీన్ చేస్తారు. మీ రెజ్యూమ్ అనేది మీకు హై ఇంపాక్ట్ రెజ్యూమ్ అనేది తయారు చేసి మీకు ఇస్తారు. అంటే మీ చేత తయారు చేపిస్తారు హై ఇంపాక్ట్ రెజ్యూమ్ అని. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మేజర్ టెక్నికల్ కోర్స్ అనేది ఓవరాల్ గా 14 మాడ్యూల్స్ అనేది మనకి టెక్నికల్ సెషన్స్ అనేవి ఉన్నాయి. ఈ 14 మాడ్యూల్స్ లో మీకు 55 hours అంటే 55 టెక్నికల్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఈ టెక్నికల్ సెషన్స్ లో ఈ కాకుండా హెచ్ఆర్ అండ్ సివి సెషన్స్ ఒక 3 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీకు క్లాసెస్ అనేవి మీరు జాయిన్ అయితే కోర్సెస్ క్లాసెస్ అనేవి ఆల్టర్నేటివ్ డేసెస్ లో ఉంటాయి. మండే, వెనస్డే, ఫ్రైడే ఉంటాయి. వీక్లీ 3 classes ఆర్ ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే ఇలాగ ఉంటాయి. సో ఓవరాల్ గా దీంట్లో నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ అంటే ఒక 12 అసైన్మెంట్స్ మీకు ఇస్తారండి, మీరే చేయాలి. నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్, మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఒక 3 సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 8 months, అంటే సివి సెషన్స్ అన్ని కలిపి. ఓకే, సో మీకు కవర్ అయ్యే టాపిక్స్ బ్రీఫ్ గా చెప్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్వాంటిటీ సర్వేయర్. సో దీంట్లో ఏం లేదండి, మీకు క్వాంటిటీ సర్వేయర్ అంటే ఏంటి, క్వాంటిటీ సర్వేయర్ ఆర్గనైజేషన్ ఫ్లో చార్ట్ ఎలాగుంటుంది, క్వాంటిటీ సర్వేయర్ కి ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏముంటాయి, సో ఇటువంటివన్నీ మీకు ఫస్ట్ సెషన్ లో కవర్ చేస్తారు. నెక్స్ట్ ఆటోక్యాడ్ అండ్ ఎక్సెల్ ఇన్ఫర్మేషన్. సో ఒక క్వాంటిటీ సర్వేయర్ కి ఎక్సెల్ ఎంత మటుకు అవసరమో అంత మటుకు మేము నేర్పిస్తాం. ఒక క్వాంటిటీ సర్వేయర్ కి ఆటోక్యాడ్ లో డ్రాయింగ్ గీయాలంటే క్వాంటిటీ సర్వేయర్కి అవసరం లేదు, డ్రాయింగ్ గీసేది వేరే వాళ్ళు ఉంటారు. బట్ క్వాంటిటీ సర్వేయర్ కి మనం ఏం చేయాలి, ఆ డ్రాయింగ్ లో ఉన్నదాన్ని మెజర్ చేయగలగాలి. సో అది మనకి మేము నేర్పిస్తాం. మీకు ఆటోక్యాడ్ నుంచి క్వాంటిటీస్ ఎలా మెజర్ చేయాలనేది నేర్పిస్తాం. నెక్స్ట్ మీకు సివిల్ ఇంజనీరింగ్ గురించి బేసిక్స్ టాపిక్ అనేది నెక్స్ట్ వస్తుంది. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ ఫ్లో. సో కన్స్ట్రక్షన్ లో ఫస్ట్ ఏం చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, పోస్ట్ కాంట్రాక్ట్ స్టెప్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మెజర్మెంట్ ఇంటర్నేషనల్. సో అంటే ఏంటిది, మనకి ఇండియాలో ఐఎస్ కోడ్ ఉన్నట్టు
మన ఫారిన్ కంట్రీస్ లో ఈ పిఓఎంఐ ప్రకారం మెజర్మెంట్ ఎలా చేయాలి, ఫుటింగ్ మెజర్మెంట్ ఎలా చేయాలి, వాల్ మెజర్మెంట్ ఎలా చేయాలి అనేది ప్రతి ఎలిమెంట్ కి ఈ పిఓఎంఐ ప్రకారం ఎలా చేయాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ బిఓక్యూ ప్రిపరేషన్. సో దీంట్లో మొత్తం మీకు 12 సెషన్స్ ఉంటాయి. ఓన్లీ బిఓక్యూ ప్రిపరేషన్ లోనే 12 సెషన్స్ ఉంటాయి. ఈ 12 సెషన్స్ లో మీకు ఏం నేర్పిస్తారంటే ఫస్ట్ ఒక 3-4 థియరిటికల్ సెషన్స్ ఉంటాయి. అసలు బిఓక్యూ అంటే ఏంటి, బిఓక్యూలో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఓకే, సో స్పెసిఫికేషన్ ఎలా తయారు చేస్తారు, ఆర్ఎఫ్ఐ అనేది ఎలా రైస్ చేస్తారు, ఫినిషింగ్ షెడ్యూల్ అనేది ఎలా చూస్తారు అనేది మీకు ఒక ఫస్ట్ 3-4 సెషన్స్ లో ఈ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. ఆ తర్వాత 8 సెషన్స్ లో మీకు ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఒక డ్రాయింగ్ తీసుకొని ఆ డ్రాయింగ్ నుంచి క్వాంటిటీస్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఓకే, సో ఎక్స్కవేషన్, పిసిసి, ఆర్సిసి, ఫుటింగ్స్, ఇలాగా ఒక బిల్డింగ్ తీసుకొని ఆ బిల్డింగ్ క్వాంటిటీస్ అన్ని మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో ఫ్లోరింగ్, పెయింటింగ్ అన్ని ఐటమ్స్ చూపిస్తాం. సో అన్ని ఐటమ్స్ క్వాంటిటీస్ క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇంతవాటికి 12 సెషన్స్ అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత ప్లాన్ షిఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ప్లాన్ షిఫ్ట్ అంటే ఏంటి, అది ఒక మనకి రీసెంట్ గా వచ్చిన టూల్ అన్నమాట. సో ఈ టూల్లో ఏంటి, మనం డ్రాయింగ్స్ ఇస్తే క్వాంటిటీస్ ఆటోమేటిక్ గా అది క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో అది ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు ఒక 2 సెషన్స్ లో నేర్పిస్తాం. నెక్స్ట్ ఇంటీరియర్ ఫిట్ అవుట్, దీని మీద ఒక 2 సెషన్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇంటీరియర్ క్వాంటిటీస్ అనేది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇక్కడ నేర్పిస్తాం. తర్వాత రోడ్ వర్క్స్, సో రోడ్ వర్క్స్ యొక్క క్వాంటిటీస్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాం. సో ఇది మనకున్న వాటిలో మేజర్ ఎక్కువ సెషన్స్ కవర్ అయ్యే టాపిక్. సో యాజ్ ఎ క్వాంటిటీ సర్వేర్ గా మనకు కావాల్సిన ప్రైమరీ ఇదే కదా, క్వాంటిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కావాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్ఏ బిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఫైనల్ బిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, అండ్ సిఓపి అంటే ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ వేరియేషన్స్, సో వేరియేషన్ స్టేట్మెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక క్వాంటిటీ సర్వేయర్ వేరియేషన్ స్టేట్మెంట్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెండర్స్ అండ్ కాంట్రాక్ట్స్, సో అసలు టెండర్ అంటే ఏంటి, టెండరింగ్ ప్యాకేజ్ అంటే ఏంటి, టెండరింగ్ ఈవెంట్ షెడ్యూల్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే టెండర్ డాక్యుమెంట్ అనేది మీరు ఎలా చదవాలి, టెండర్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ జీసీసీ, ఎస్సిసి. జీసీసీ అంటే జనరల్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎస్సిసి అంటే స్పెషల్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఇవి ఎక్కడ ఉంటాయి, మనం దీంట్లో ఏం అబ్జర్వ్ చేయాలి, దేంట్లో ఏం అబ్జర్వ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ ఆర్డర్ ఎలా తయారు చేయాలి, పర్చేస్ ఆర్డర్ ఎలా తయారు చేయాలి. సో లేబర్కి ఇచ్చేది వర్క్ ఆర్డర్ అంటాం, మనం ఏదైనా లేబర్ని అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేది వర్క్ ఆర్డర్, మన మెటీరియల్ కి ఇచ్చేది పర్చేస్ ఆర్డర్. సో ఇవి ఎలా తయారు చేయాలి, వర్క్ ఆర్డర్ ఫార్మాట్ ఎలాగుంటుంది, పర్చేస్ ఆర్డర్ ఎలా తయారు చేయాలి, పర్చేస్ ఆర్డర్ ఫార్మాట్ ఎలాగుంటుంది అనేది నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వాల్యూ ఇంజనీరింగ్. సో వాల్యూ ఇంజనీరింగ్, ఒక ప్రాజెక్ట్ లో మనం వాల్యూ ఇంజనీరింగ్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తాం ఇక్కడ. నెక్స్ట్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్. సో ప్రైమవేరా P6 సాఫ్ట్వేర్ లో మీకు ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అనేది ఎలా చేయాలి, ఒక 5 సెషన్స్ ఉంటాయి దీనికి. ఈ 5 సెషన్స్ లో మీకు ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ఎలా చేయాలి, దానికి రిసోర్సెస్ ని ఎలా అలొకేట్ చేయాలి అనేది మీకు నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు బార్ బెండింగ్ షెడ్యూల్, సో రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ లైవ్ ప్రాజెక్ట్. సో లైవ్ ప్రాజెక్ట్ అంటే మిడిల్ ఈస్ట్ రీజియన్ లో, అంటే దుబాయ్లో కానీ, దోహాలో కానీ, ఖతార్లో సంథింగ్ ఎక్కడో ఒక చోట రియల్ గా జరిగిన ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ క్వాంటిటీస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వాంటిటీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ ఇంటరాక్షన్. సో ఇలాగే ఒక సెషన్ కండక్ట్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇండస్ట్రీ రిలేటెడ్ గా మీరు మమ్మల్ని అడగచ్చు. నెక్స్ట్ 3M మేనేజ్మెంట్. సో 3M మేనేజ్మెంట్ అంటే ఏంటి, 3M స్టాండ్ ఫర్, ఫస్ట్ M స్టాండ్ ఫర్ మెటీరియల్, సెకండ్ M స్టాండ్ ఫర్ మ్యాన్ పవర్, థర్డ్ M స్టాండ్ ఫర్ మిషనరీ. సో ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో మనకి 3 కదా కావాల్సింది, మెటీరియల్, మ్యాన్ పవర్, మిషనరీ. సో వీటిని ఎలా మేనేజ్ చేయాలి, ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో వీటిని ఎలా మేనేజ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమేమి ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం చూడాలనేది చెప్తాం. నెక్స్ట్ రేట్ అనాలిసిస్. సో రేట్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఒక 3-4 ఐటమ్స్ తీసుకొని వాటిల్ని రేట్ అనాలిసిస్ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాం. సో నెక్స్ట్ ఎస్టిమేట్స్.
సో ఎస్టిమేట్స్ ఎలా చేయాలి అనేది కూడా మీకు నేర్పిస్తాం. ఎస్టిమేట్లో ఏమేమి రకాలు ఉన్నాయి ఇవన్నీ మీకు నేర్పిస్తాం. తర్వాత ప్రొవిజనల్ సమ్ అండ్ ప్రైమ్ కాస్ట్. సో ప్రొవిజనల్ సమ్ అంటే ఏంటి, ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం ప్రొవిజనల్ సమ్ అమౌంట్ అనేది. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటి, దాని అమౌంట్ ఎప్పుడు తీసుకుంటాం. సో ఈ టాపిక్స్ అనేది మీకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో. సో ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లో క్యాష్ ఫ్లో అంటే ఏంటి, పాజిటివ్ క్యాష్ ఫ్లో అంటే ఏంటి, నెగిటివ్ క్యాష్ ఫ్లో అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ కాస్ట్ రిపోర్ట్స్ కూడా ఎలా తయారు చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లోజ్ అవుట్ అండ్ హ్యాండింగ్ ఓవర్. ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేది మనం క్లోజ్ చేసేటప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగో మనం క్లోజ్ చేస్తే తొందరగా మనం ప్రాజెక్ట్ నుంచి బయటకు ఎగ్జిట్ అవ్వగలం అనేది ఆస్పెక్ట్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ యువర్ మనకు కవర్ అయ్యే కోర్స్ అండి ఇది. అండ్ ఇవి మీకు వచ్చే సర్టిఫికేట్స్. సో మీకు వచ్చే సర్టిఫికేట్స్ 3 సర్టిఫికేట్స్ వస్తాయి అన్నాను కదా. ఏంటి అంటే ఇది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తాము. ఓకే, నెక్స్ట్ ఇదేమో లైవ్ ప్రాజెక్ట్. సో మీరు ఒక లైవ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, లైవ్ ప్రాజెక్ట్ మీరు క్వాంటిటీస్ తీసి, అంటే మీకు అసైన్మెంట్ ఇస్తామంటే అసైన్మెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసినాక ఇస్తాం ఇది. సో మీరు లైవ్ ప్రాజెక్ట్ అనేది క్వాంటిటీస్ క్యాలిక్యులేషన్ చేయగలిగారు అనేది మేము ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తాం. థర్డ్ సర్టిఫికేట్ వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ ఇండియా తరపు నుంచి పార్ట్నర్షిప్ అయ్యి ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఇస్తాం. ఓకే, సో స్కిల్ ఇండియా సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ టాపిక్. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు మన టాపిక్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకున్న వాటి గురించి కానీ. సో ఇండస్ట్రీ అయితే చాలా స్పీడ్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 10 to 15 years అయితే నో డౌట్ మన ఇండియాలోనే, ఈవెన్ వేరే కంట్రీస్ లో కూడా చాలా గ్రో అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి, పర్టికులర్ గా మిడిల్ ఈస్ట్ రీజియన్స్ లో. ఈవెన్ మన ఇండియాలో చూసుకున్నా కూడా చాలా డ్రాస్టికల్ గా గ్రో అయ్యే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎందుకు అది ఎలాగో మీకు చూపించాను ఆల్రెడీ. సార్ ఈ సిలబస్ అంతా 8 months లో కంప్లీట్ అవుతుంది సార్? ఏంటండి ఉదయ్ గారు? ఈ సిలబస్ అంతా 8 months డ్యూరేషన్ లో కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ అవుతుందండి. యాక్చువల్గా మేజర్ సిలబస్ అనేది మీకు 4 to 5 months ఉంటుంది. మిగతా మీకు ఇంటర్వ్యూ సెషన్స్ లేకపోతే మీ సివి సెషన్స్ ఇలాంటివి ఉంటాయి. మేజర్ కోర్ సిలబస్ అయితే అరౌండ్ 4 to 5 months మధ్యలో ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా మీరే చూపిస్తారా? ఏంటండి ప్లేస్మెంట్సా? సో మా తరపు నుంచి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే ఉంటుంది. సారీ అంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఒక నిమిషం ఉండండి. జస్ట్ మా తరపు నుంచి ప్లేస్మెంట్ రిలేటెడ్ ఏముంటుందో చెప్తాను. దెన్ సో మా తరపు నుంచి మేము మీకు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది ఇస్తాం. సో అంటే ఏంటి, ఎవరికి ఇస్తాం ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది కోర్స్ జాయిన్ అయినాక చూద్దాము. సో ఎవరైతే లైవ్ క్లాసెస్ 75% అటెండ్ అవుతారో వాళ్ళకి, ఎవరైతే అసైన్మెంట్ అనేది 100% అసైన్మెంట్స్ ఎవరైతే సబ్మిట్ చేయాలి, అండ్ అసైన్మెంట్ క్వాలిటీ అనేది అరౌండ్ 70% ఉండాలి, అండ్ ఇది వాచ్ కంటెంట్. సో ఇది మీరు జాయిన్ అయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాచ్ కంటెంట్ అంటే వీడియోస్ లో ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, అవి మీరు వాచ్ చేయాలి. సో ఎవరైతే ఈ మెట్రిక్ క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ మేము ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది ఇస్తాం. సో ఏంటి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఎలా ఇస్తామంటే, మాకు తెలిసిన ఆపర్చునిటీస్, సో మీకు త్రూ కార్బన్ బ్లూ గ్లోబల్ కానీ ఆర్ త్రూ ఎంట్రీ కానీ మాకు ఏమన్నా ఆపర్చునిటీస్ తెలిసి అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా క్వాంటిటీస్ ఎవరికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిస్తే అవి మేము మీకు షేర్ చేస్తాం. సో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మేము సోర్స్ చేస్తాం ఆపర్చునిటీస్. ఎక్కడైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా క్వాంటిటీ సర్వేకి అనేది మేము సోర్స్ చేసి, ఆ సోర్స్ మాకు వచ్చిన ఆపర్చునిటీస్ మేము మీకు షేర్ చేస్తాం. ఓకే, సో ఇది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ మాత్రమే, కంపల్సరీ ప్లేస్మెంట్ వస్తుందని ఏం లేదు. ఎందుకంటే మేము కూడా ఇక్కడ ప్లేస్మెంట్ రావాలంటే ఎవరికైనా సరేనండి, ఫైనల్ గా మన మీద డిపెండ్ అయి ఉంటారు. నేను ఒక ఎంప్లాయీ వేరే కంపెనీలో, ఇక్కడ కాదు, ఇక్కడ నేను ఓన్లీ పార్ట్ టైం చేస్తాను. సో నేను ఒక చోటకి వెళ్ళాను అనుకోండి,
నేనేదో బీటెక్ చదివానో ఎంటెక్ చదివానో లేకపోతే ఎక్కడో చదివానని చెప్పేసి నాకు జాబ్ ఇవ్వరు కదా. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో మన మీద డిపెండ్ అయి ఉంటుంది ప్లేస్మెంట్ అనేది మోస్ట్లీ. బట్ ఇది మనకి ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు మీరు క్వాంటిటీ సర్వేయింగ్ లో లేరు, మీరు క్వాంటిటీ సర్వేకి రావాలనుకుంటున్నారు కాబట్టి ఇది మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది. మీకు ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ కానీ అండ్ మీకు ఇక్కడ కవర్ అయ్యే టాపిక్స్. సో సింపుల్ గా ఓన్లీ క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసి వదిలేయట్లేదు. సో ఒక క్వాంటిటీ సర్వేయర్ కి కావాల్సిన అన్ని టాపిక్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో 100% వస్తుందని కాదు, బట్ అట్లీస్ట్ మీకు టెర్మినాలజీ, ప్రతి దాని గురించి మీకు అన్ని టెర్మినాలజీస్ తెలుస్తాయి. సో టెండర్స్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ దాకా మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇవి డిఫరెంట్ కోర్స్ అండి. మనకి సివిల్ ఇంజనీరింగ్ లో ప్రాక్టికల్ గా మనకి ఏమేమి కోర్సెస్ కావాలి అనేది ఇంక్లూడ్ చేసిన కోర్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే మా దగ్గర నుంచి ఉంటుంది. మాకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలిస్తే 100% మీకు షేర్ చేస్తాము. అండ్ ఈవెన్ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. మీకు హై ఇంపాక్ట్ రెజ్యూమ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాం. ఓకే, ఓకే సార్. సో టెక్నికల్ గా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? బేస్ లైన్ ప్రోగ్రామ్ రన్ చేస్తారా సార్ ప్రాజెక్ట్ ది? ఎస్, ప్రైమరీ P6 లో మీకు నేర్పిస్తామండి. P6 లో నేర్పిస్తాం కదా. అది ఏ స్టేజ్ లో, అది ఏ స్టేజ్ లో వర్క్ చేస్తాం సార్ మనం? ఓవరాల్ గా మీకు ప్రాజెక్ట్ కి బేస్లైన్ షెడ్యూల్ ఎలా తయారు చేయాలో ఫస్ట్ ఉంటుంది. తర్వాత మీకు రిసోర్సెస్ అలొకేషన్ కూడా ఎలా చేయాలి అని ఉంటుంది. ఓకే, రిసోర్సెస్ అలొకేషన్ కూడా ఎలా ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. ఓకే సార్. సో మీకు మోస్ట్ టాపిక్స్ అయితే తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నేను ఒక ఫ్యాకల్టీగా ఉంటాను, నాతో పాటు ఇంకో 4 ఫ్యాకల్టీస్ ఉంటారు. సో మేము 5గురం కలిపి మీకు మాక్సిమం ఎక్కువ టాపిక్స్ తెలుగులోనే ఉంటాయి. ఓన్లీ మీకు ఈ ప్లానింగ్ సాఫ్ట్వేర్ ఒకటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తారు. బట్ మిగతా అన్ని టాపిక్స్ మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరు దేంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని టాపిక్స్ తీసుకుంటాను. రోడ్ వర్క్. సో ఎవరైతే రోడ్ వర్క్ లో ప్రజెంట్ ఒక ఫ్యాకల్టీ వర్క్ చేస్తూ ఉన్నాడు రోడ్స్ లో, అతనే మీకు రోడ్ వర్క్స్ టాపిక్స్ తీసుకుంటాడు. సో ఇలాగ ఎవరికి దేంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్ళు ఆ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారు. అందరం ఒకే టాపిక్స్ కవర్ చేయం, డిఫరెంట్ టాపిక్స్ కవర్ చేస్తాం. ఇలా జరుగుతుంది సార్. ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది సార్ ఇది? అంటే మీరు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు సార్ టాపిక్స్ అన్ని అడ్వాన్స్ లెవెల్ దాకా చెప్తాం జరుగుతుంది. ఓకే సార్. సెక్షన్ కంప్లీట్ అవుతుంది సార్. ఉదయ్ గారు మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదండి. సెక్షన్ కంప్లీట్ అయిందా సార్? మీరు ఏమైనా మెసేజ్ డ్రాప్ చేయగలరా? మీ వాయిస్ వినిపించలేదు, నేను చెక్ చేసి ఇప్పుడే రిప్లై ఇస్తాను. సార్ ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఎన్ని డేస్ కి యాక్సెస్ ఉంటుంది సార్? మాకు యాక్సెస్ అయితే మీకు ఇస్తారండి. అంటే మీకు స్టూడెంట్ వర్షన్ లో సంథింగ్ ఏదో యాక్సెస్ ఇస్తారు. మీకు ఆటోకాడ్ ఒకటి ఇస్తారు, ప్లాన్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ ఒకటి ఇస్తారు, ప్రైమరీ ఇస్తారు. ఈ 3 సాఫ్ట్వేర్స్ అయితే మీకు ఇస్తారు. అంటే సార్ ఎన్ని డేస్ కి ఉంటుందని? అంటే ఈ కోర్స్ అయిపోయిన దాకా అయితే కంపల్సరీ ఉండిద్దండి. ఓకే సార్. 8 months ఏదో కోర్స్ డ్యూరేషన్ ఉంది కదా, సో ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే మీకు ఉంటుంది. సార్ ఈ 8 months లో ఫిజికల్ గా ఇంటరాక్ట్ అయ్యేది ఏమి ఉండవు సార్? ఏం లేవండి, కంప్లీట్ ఆన్లైన్. ఈవెన్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని ఆన్లైన్ సార్? ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్. సో ఇప్పుడు మీకు ఎలాగో జస్ట్ ఒక ప్రెజెంటేషన్ చూపిస్తూ చెప్పానో,
అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ అంటే కొంచెం హెవీ టాపిక్ మనకు ఉంది, కానీ మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈవెన్ క్వాంటిటీస్ క్యాలిక్యులేషన్ కూడా మొత్తం ఆన్లైన్. సార్ స్టాట్ ప్రో గురించి మరి స్టాట్ ప్రో ఏంటండి? స్టాట్ ప్రో స్టాట్ ప్రో లేదండి, దిస్ ఇస్ నాట్ సాఫ్ట్వేర్. మనం ఒక క్వాంటిటీ సర్వేయింగ్ కావాల్సిన కోర్స్ అనేది నేర్పిస్తున్నాం. ఓకే, స్టాట్ ప్రో క్వాంటిటీ సర్వేకి అవసరం లేదు కదా. దిస్ ఈస్ ఓన్లీ క్వాంటిటీ సర్వే రిలేటెడ్ కోర్సు. సో క్వాంటిటీ సర్వేకి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్ లో మీకు ఏమేమి టాపిక్స్ కావాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ మీకు కావాలి, అవన్నీ మీకు నేర్పించడం జరుగుతుంది. టైమింగ్స్ ఏంటి సార్? జనరల్ గా ఇన్ బిట్వీన్ 8 to 9 కానీ 9 to 10 కానీ, ఇన్ బిట్వీన్ 8 to 10 మధ్యలో ఉంటుందండి. యాక్చువల్గా ఆ బ్యాచ్ లో మీకు బ్యాచ్ సెలెక్ట్ అయింది అనుకోండి, సో బ్యాచ్ లో అరౌండ్ 30 మెంబర్స్ టెంటేటివ్ గా ఉంటారు. సో ఈ 30 మెంబర్స్ అడిగి 8 to 9 కావాలా, 8:30 to 9:30 కావాలా, 9 to 10 కావాలా అనేది సెలెక్ట్ చేసి మిమ్మల్ని అడిగి పెడతారు. బట్ ఇన్ బిట్వీన్ 8 to 10 ఏదైనా 1 hour ఉంటుంది క్లాస్.